దేవుని నామమునకు స్తోత్రంలో ఈనాటి ధ్యానాంశము మదర్స్ డే సందర్భంగా కొందరు స్త్రీల గురించి నేర్చుకుంటున్నామండి. ఈనాటి స్త్రీ బీద విధవరాలు. మార్కు సువార్త 12:42-44 వచనములలో. యెరూషలేము దేవాలయము అనేకులతో కిక్కిరిసి ఉన్నది. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, ధనవంతులు, బీదలతో ఆ మందిరము నిండిపోయింది. కారణము, ఆ దినము యేసు ప్రభువు బోధిస్తూ ఉన్నాడు. ప్రజలంతా ఏకాగ్రతతో వింటున్నారు. కొందరు ఆయన బోధను తృణీకరిస్తూ హేళన చేస్తూ ఉన్నారు. కొందరు విమర్శనాత్మకంగా వింటున్నారు. కానీ సామాన్య ప్రజలు ఆయన మాటలకు సంతోషంగా వినుచుండిరి. మార్కు సువార్త 12:37 ప్రకారం ఆయన బోధించిన తరువాత కానుకలు అర్పించే సమయం వచ్చింది. అలా అర్పిస్తూ ఉన్న సమయంలో ప్రభువైన యేసు ఆ కానుకల పెట్టె ఎదురుగా కూర్చొని జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయడం గమనిస్తూ ఉన్నాడు. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషంగా సొమ్ములు వేస్తూ ఉన్నారు. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మార్కు సువార్త 12:42-44 ప్రకారం. ఎంత గొప్ప సాక్ష్యము ఆ విధవరాలు పొందింది కదా. ఆ రోజుల్లో కానుకలు పెట్టే ఆలయం బయట ఆవరణంలో ఉండేవారు. ఆ బయట కూర్చుని యేసు ప్రభువు ప్రతి ఒక్కరి అర్పణను చూస్తూ ఉన్నాడు. అర్పించిన ప్రతి అర్పణను గణపరుస్తూ ఉన్నాడు. ఆ బీద విధవరాలు తన వద్దనున్న 2 కాసులను అర్పించింది. ఎంతో శ్రమపడి సంపాదించిన డబ్బు తన దగ్గర ఉన్న దాంట్లో సగానికి దేవునికి తగిన అర్పణగా ఆమె భావించలేదు. అంటే తన వద్ద 2 కాసులు ఆమెకు సమస్తము ఆ దినమునకు, కానీ తనకు ఉంచుకొనకుండా ఆ సమస్తాన్ని దేవునికి ఇచ్చింది. దేవునికి ఇవ్వడం గురించి మనకెంతో అవసరమైన పాఠాలను యేసు ప్రభు మనకు ఇక్కడ బోధిస్తున్నాడు. ఇప్పుడు కూడా పరమందుండి మనము అర్పిస్తున్న దానిని చూస్తున్నాడు. హెబ్రీ పత్రిక 4:12-13 వచనములలో దేవునికి ఇస్తున్న దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ మొత్తాన్ని తమకు మిగిల్చుకొని ధనవంతులు ధారాళమైన కానుకలను చూచి గొప్పగా ఎంచలేదు. పెద్ద మొత్తం కంటే కొన్నిసార్లు చిన్న అర్పణలే దేవుని దృష్టిలో గొప్పగా కనిపించవచ్చు. ఇస్తున్న వారి మనోభావాలు, అలా ఇవ్వడంలో ఉన్న త్యాగము ఆయన చూస్తాడు. ఒక వ్యక్తి కేవలము ఎంత ఇస్తున్నాడో అని మాత్రమే కాక తన కోసం ఎంత ఉంచుకున్నాడో అని చూస్తాడు. పేద విధవరాలు అర్పణలు యేసు ప్రభు ఎంతో సంతోషపెట్టింది. దేవునికి ఇచ్చుటలో ఉన్న ధన్యత ఎంతో గొప్పది. అందులో విశ్వాసులైన మనము దేవునికి ఏ విధంగా ఇస్తున్నాము. ఇచ్చుటలో మాసిదోనియా సంఘము మన సంఘములకు సాదృశ్యంగా ఉంది. అక్కడ విశ్వాసులు నిరుపేదలు. తీవ్రమైన హింసలు ఎదుర్కొన్నప్పటికీ వారు చందాలు పంపించేవారట. ఇవ్వడానికి తమకు అనుమతి కోరినారు. క్రీస్తు ప్రజలకు ఇవ్వడం అనేది బాధాకరమైన బాధ్యత కాదు, కానీ అది ఒక మంచి అవకాశం, ఆధిక్యత అని వారు గుర్తించారు. మన దేశంలో, మన సంఘములో విశ్వాసులు అంటే నీవు, నేను, మనమందరము ఈ దివ్య సత్యాన్ని గుర్తిస్తే ఎంతో దీవెనకరంగా ఉంటుంది కదండి. బలవంతంగా ఇష్టం లేకుండా ఇవ్వడము దేవునికి ఇష్టం లేదు. ఆ బీద విధవరాలు తనకున్న 2 కాసులు దోచుకోలేదు, తమ లేమిలో తమకున్న ఆ 2 కాసులు ఇచ్చివేసేసింది. దేవునికి మొదట స్థానం ఇచ్చింది. తనకు 2 కాసులు ఇచ్చిన దేవుడు తిరిగి తనకు 7 రెట్టింపులో ఇస్తాడని గుర్తించింది. విశ్వాసం ఉంది. ఒకవేళ దేవుడు ఆమెకి కష్టాన్ని నేను మరలా సంపాదించుకోగలను, కానీ దేవుడు మరలా ఈ యొక్క స్థలంలోకి వస్తాడో రాడో అని ఆమె గుర్తించింది. ఆమె మరలా సంపాదించుకొనగలనని నమ్మకంతో ఉన్నది. అంటే ఆయన దయాళత్వమును, దాతృత్వమును గుర్తించింది. ఆయన తిరిగి మనకు ఇవ్వగలిగిన శక్తివంతులను గుర్తించింది. మన చేతులు ఎంతంటే చిన్న చిన్న చేతులు, ఆయన చేతులు ఎంత పెద్దయి. మరి అటువంటి చేతులతోటి ఇస్తే మనకెంతో ఆశీర్వాదం కదా. బహుశా కొండ మీద ప్రసంగం జ్ఞాపకము వచ్చి ఉండవచ్చు. మత్తయి సువార్త 5:6-8 అధ్యాయాలలో. అందులో మత్తయి సువార్త 6:33-34 వచనములలో మీరు ఆయన రాజ్యమును, నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మరియు అదే అధ్యాయము 25 వచనంలో ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణములను గూర్చినను చింతించకుడి అన్న మాటలు జ్ఞాపకమునకు వచ్చి తనకు ఉన్న ఆ 2 కాసులు పెట్టెలో వేసింది. సహోదరులారా, పరిశుద్ధాత్ముడు మనతోటి మాట్లాడుచున్నాడు కదా ఆమె ద్వారా. అలాగే ఆయన శిష్యులు జాలర్లు చేపలు పట్టి అమ్మి తద్వారా వారి జీవనోపాధి
అటువంటి వారు సమస్తమును విడిచి యేసును వెంబడించినప్పుడు పరలోకములో వారి కొరకు సింహాసనములు వేయబడినాయి. ఎందుకు? వారి కుటుంబములు, వారి యొక్క వలలు, పడవలు అన్నీ కూడా వదిలిపెట్టి యేసు వెనకాలే తిరుగుతూ ఉన్నారు కదా. మరలా వెనక్కి వెళ్ళకుండా యేసు ప్రభువులో ఇవ్వడం అనేది కృప పరిపూర్ణంగా ఉన్నది. ఆయన ప్రేమలో నీ కొరకు, నా కొరకు తనకున్నదంతా ఇచ్చివేశాడు. ధనవంతుడిగా ఉన్నవాడు దరిద్రుడయ్యాడు. మన కొరకు తనను అర్పించుకున్నాడు. మరి మనము ఆయనకేమీ అర్పిస్తున్నాము? మన డబ్బా, తలాంతుల, బిడ్డల, సమయమా? ఏది అర్పిస్తున్నామండి? అవును, ఇచ్చుటలో ఉన్న ఆనందము ఎంతో గొప్పది. దేవుడు ఈనాడు నీ ధనము కాదు, నీ జీవితాన్ని కాదు, మన జీవితములను కాదు, ఆయనకు అర్పణ మన జీవితములనే అర్పణ చేయమంటున్నాడు. సమర్పణ అనగా ఇచ్చుట, దానిని ప్రేమించి దానిని క్రియారూపకంగా చూపించుట. నీవు దేవునికి ఏమిస్తున్నావు? ఏ విధముగా అర్పణ చేయాలి? దీనిని 5 భాగములుగా మనము చూద్దాము. అనుగ్రహించిన ఈవిని తిరిగి ఇవ్వడము. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 27వ వచనం ప్రభుగా ఉన్న దాంట్లో ఇవ్వటము. యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనము. అదేవిధముగా 5 రొట్టెలు 2 చేపలు ఆకలితో ఉన్నాడు. ప్రభు యొక్క బోధలో ఆ పిల్లవాడు సహితం ఆ రొట్టెలను చేపలను ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఎక్కువగా ప్రేమించిన దానిని ఇవ్వడం. ఆదికాండం 22వ అధ్యాయము 2వ వచనము. అబ్రహాము తన ఇసాకును అర్పణగా సిద్ధపడ్డాడు. లేమిలో ఉన్న దాంట్లో నుండి ఇవ్వడం, క్లిష్ట పరిస్థితిలో కూడా ఇవ్వడం. మార్కు సువార్త 12వ అధ్యాయం 44వ వచనం. 2 కాసులు. నా స్నేహితురాలు ఆఖరిగా సహోదరి, మన శరీరములను ఆయనకు సమర్పించుకుందాం. సజీవ యాగముగా, దహన బలిగా మనలను మనము అర్పించుకోవాలి. అర్పణ లేకుండా దేవునికి సమర్పించుట కష్టం. రిక్తురాలిని చేసుకొని సమర్పించుకుందాము. ఈ హృదయాన్ని ఖాళీ చేసి ఆయనకు అర్పించుదాము. ఆ పేద విధవరాలు పొందిన సాక్ష్యము పొందుదాము. ఆమె అర్పణ పరలోక సమూహాన్ని కదిలించింది, పరమాత్ముని పరవశింపచేసింది. మరి మన హృదయములను దేవునికి అర్పించి దేవునిని సంతోషపరచుదాము. ఆమె